శివుడిపై మృతదేహాన్ని చూడడం శకున శాస్త్రంలో శుభ సూచకంగా పరిగణించబడుతుంది. అందువల్ల దారిలో శవపేటిక కనిపిస్తే దహన సంస్కారాల కోసం వెళ్తున్న వ్యక్తికి చేతులు జోడించి నమస్కరించడం మంచిదంటారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని జపించాలి. మరణించిన వ్యక్తికి తన పాదాల వద్ద స్థానం కల్పించి అతని ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ప్రార్థించాలి. అతని అంత్యక్రియలు, ఊరేగింపును చూసే ప్రజల దుఃఖం, బాధ కూడా అతనితోనే వెళ్లిపోతాయని నమ్ముతారు. శివుని ఉపవాసం దహన సంస్కారాలయం నుండి ప్రారంభమైందని చెప్తారు. ఒక పురాణం ప్రకారం శివుని ఊరేగింపుకు శుభ సమయం నిర్ణయించబడింది. కానీ శివుడు సిద్ధం కాలేదు. పెళ్లి సమయం ఆసన్నమైందని బ్రహ్మాజీ చెప్పారు. కానీ భోలేబాబా సిద్ధంగా లేడు. పెళ్లి ముహూర్తం దాటిపోయి 3 రోజులు గడిచాయి. విష్ణువు శివుడిని ఊరేగింపు ఎప్పుడు జరుగుతుందని అడిగాడు. భోలేబాబా సరైన సమయం వచ్చినప్పుడు జరుగుతుందన్నారు. కొన్ని రోజుల తర్వాత రామ్ నామ్ సత్యహే అని చెప్పే శవపేటికను బయటకు వచ్చింది. అప్పుడు భోలేబాబా శుభ సమయం వచ్చింది, నన్ను సిద్ధం చేయన్నారు. శవపేటిక శివుజీదిగా తేలింది. శివుడు చితి నుండి బూడిదను పూసుకొని శవపేటిక శివుడిదిగా తేలింది. శివుడు చితి నుండి బూడిదను పూసుకుని ఊరేగింపుకు బయలుదేరాడు. భోలేబాబా దహన సంస్కారాల తర్వాత ఊరేగింపు ప్రారంభించిన తర్వాత మళ్లీ దహన సంస్కారాలను చూడడం ఎలా అశుభమవుతుంది?